బ్రేకప్ అయితే అమ్మాయిలు ఎందుకలా, అబ్బాయిలు ఎందుకిలా, ఎందుకలా ఏంది, ఎందుకిలా ఏంది. జనరల్గా ఒక ఏంటి అంటే, అమ్మాయిలు ఎందుకు ఇలా, ఎందుకు ఈ టైటిల్ పెట్టారు, ఏం మాట్లాడబోతున్నారు అంటే, నేను జనరల్గా ఏంటి అంటే చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత గురించి తాగుతారు, తిరుగుతారు, బాధపడతారు, ఇంట్లో వాళ్ళ మాట వినరు, ఏదో ఒక లోకంలో ఉంటారు. సో ఇలా ఏంటి అంటే రకరకాలగా మాట్లాడతారు. సరే, లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన దానికంటే ఒక అమ్మాయి అబ్బాయి ఒక లవర్గా కానీ లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా, అంటే వాళ్ళ బిహేవియర్ కానీ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోగలిగితే లవ్ ఫెయిలియర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మెంటల్ కండిషన్ గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది డెఫినెట్లీ అబ్బాయిలందరికీ కనువిప్పు కలగాలి. మన మగజాతి అనుమతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసుకోండి, ఈ విషయాలన్నీ తెలుసుకొని దాన్ని బట్టి మసులుకోండి అని చెప్పి నేను దాని గురించి చెప్తా ఉన్నాను. అండ్ ఎందుకని అంటే, ఎందుకు అబ్బాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు అని కూడా మనం ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లవ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బాయిలు ఎలా ఉంటారు, అమ్మాయిలు ఎలా ఉంటారో మనకు తెలుస్తుంది. అబ్బాయిలు ఎలా ఉంటారంటే పొద్దున్న లేచిన కాడి నుంచి హాయ్ తిన్నావా, ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, పడుకున్నావా, అటు చేసావా, ఇటు చేసావా, ఈ సోదంతా పెట్టుకుంటారు. సో ఈ ప్రాసెస్లో ఆ చాటింగ్ కానీ, మాట్లాడడం కానీ, ఆలోచన కానీ ఏం చేసినా ఆ అబ్బాయి ఎంటైర్ మార్నింగ్ నుంచి పడుకోబోయేదాకా, రాత్రి పడుకోబోయేదాకా వీడికి ఉండే ఒకే ఒక ఆలోచన, టీనేజ్లో ఉన్నప్పుడు కానీ ఆ లవ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం వీడికి ఉండే ఆలోచన ఏంటి అంటే అమ్మాయి గురించి మాత్రమే. వీడికి వేరే ప్రపంచం ఉండదు, వేరే లోకం ఉండదు. ఫ్రెండ్స్ని సాక్రిఫైస్ చేస్తాడు, పార్టీస్ని సాక్రిఫైస్ చేస్తాడు, ఎక్కడికి వెళ్ళడు, ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ వెళ్ళడు, పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడు, సిబ్లింగ్స్ ఉంటే చెల్లి కానీ, అక్క కానీ, తమ్ముడు కానీ, ఎవరన్నా ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడు. ది ఎంటైర్ ఫోకస్ ఏముంటుందంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఎలా ఉంటుంది, నా లైఫ్ ఎలా ఉండాలని ఊహించుకుంటూ ఊహల్లో బతుకుతూ ఉంటాడు అబ్బాయి. అమ్మాయి ఎలా ఉంటుందంటే ఓకే, మెసేజ్ చేస్తుందా, చేస్తుంది, దీంతో పాటు తన లైఫ్ స్టైల్ని తను మార్చుకోదు. తన లైఫ్లో ఏమి, చదివే టైంలో చదువుతుంది, టీవీ చూసే టైం టీవీ చూస్తుంది, పేరెంట్స్ టైంలో పేరెంట్స్తో ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది, ఫ్రెండ్స్ తిరుగుతుంది, అన్నీ చేస్తూ దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. ఒక పార్ట్ మాత్రమే, వీడు ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నారో ఒక పార్ట్ మాత్రమే. కానీ అబ్బాయి ఎలా ఉంటాడు, ఈయన ప్రపంచంగా అయిపోతాడు. వన్స్ బ్రేకప్ అయిపోయిన తర్వాత, ఓకే, బ్రేకప్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ప్రపంచం అప్పుడు ఆ, ఈ షేడ్ ఆఫ్ అంటే ఈమె అసలు అంటే నేను ఎలాగ ఆలోచిస్తున్నానో 24 గంటలు నా గురించి అమ్మాయి కూడా అలా ఆలోచిస్తుంది అనుకుంటాడు. అదేం పిచ్చితనం అది. అమ్మాయిలు అలా ఉండరు. అందుకనే మంచిగా సెటిల్ అయిపోతారు, లేకపోతే సెటిల్ అయిన చూసి పెళ్లి చేసుకుంటారు. అట్ ది ఆఫ్ ది డే ఈడు ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తూ, ఈ అమ్మాయితో తిరుగుతూ, ఈ అమ్మాయి గురించి చాటింగ్ చేస్తూ, అది చేస్తూ, ఇది చేస్తూ, సాక్రిఫైస్ చేసి డెఫినెట్లీ ఒక టీనేజ్లో ఉన్నప్పుడు చాలా సాక్రిఫైస్ చేస్తారు లవ్లో ఉన్న అబ్బాయిలు. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఈ అంత సాక్రిఫైజ్లు ఏమవుతాయంటే వీడికి అది బర్న్ అయిపోయి కోపం వచ్చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం తన బిహేవియర్ అనేది ఒక్కొక్కటి బయటపడతా ఉంటుంది. నేను ఫ్రెండ్స్ ఎంత గొడవ మాట్లాడుతూ ఉన్నారు, గొడవ పడుతున్నారు, బ్రేకప్ అయ్యేదాకా ఉంది, అప్పుడు అమ్మాయి నేను ఫ్రెండ్స్ వచ్చారు, నేను మళ్ళీ మాట్లాడతా పెట్టేశాను. వీడికి మండుతుంది. అంటే నా లైఫ్కి సంబంధించిన విషయము నేను మాట్లాడుతూ ఉంటే మన ఫ్యూచర్కి సంబంధించిన విషయం ఫ్రెండ్స్ వచ్చారని ఫోన్ పెట్టేస్తా. వైలెంట్గా తయారవుతారు కొంతమంది బాయ్స్ అయితే. వీళ్ళు తప్పేం లేదు, డెఫినెట్లీ తప్పల్లా ఎక్కడొచ్చిందంటే, తప్పు అంటే వైలెంట్గా మారడంలో, అలా మారడం అంటే వైలెంట్గా మారి అమ్మాయిని చంపేయని పొడిచామని నేను మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేస్తలేదు కానీ అలా అంటే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే వీడి పర్సనల్ గ్రోత్ పక్కన పెట్టి పర్సనల్ విషయాలు ప్రిఫరెన్స్ లేకుండా ఆ అమ్మాయికే హై ప్రయారిటీ, ఆ అమ్మాయి లేకపోతే ఆ అమ్మాయి ప్రపంచం పొద్దున్న లేసిన కాడి నుంచి అనుకోవడం అనేది 100% అబ్బాయి తప్పే. చాలా మంది ఇది అర్థం చేసుకోరు, ఒకవేళ చెప్తే కూడా వినరు. అందుకనే మనం బ్రేకప్ అయిపోయిన దాకా ఫ్రెండ్స్ మాట కానీ, పేరెంట్స్ మాట కానీ, మంచి జిగిరి దోస్తులు ఎవ్వడు మాట్లాడారు. బ్రేకప్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంతమంది వింటారు, కొంతమంది వినరు అప్పుడు కూడా. సో ఈ విధంగా ఏంటి అంటే ఒక బ్రేకప్ అయిపోతే అబ్బాయి చాలా ఈజీగా బయటికి రాలేడు, అమ్మాయి ఈజీగా వచ్చేస్తుంది.
ఈజీగా వస్తుంది, లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతుంది. అబ్బాయి బయటికి రాలేడు, వీడి కెరియర్ పాడు చేసుకుంటాడు, తాగుతాడు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాడు. అమ్మాయి మాత్రం మంచిగా వెల్ సెటిల్డ్ అయిన పర్సన్ చేసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. 99% కాదు, 99.99% ఇలాగే ఉంటాయి. సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఏంటి అంటే నన్ను వదిలేసిపోతే వీడి కోపం వచ్చి ఆ కోపంలో వీడి లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆ అమ్మాయికి రకరకాలుగా చుక్కలు చూపిస్తారు. ఇదే జరుగుతుంది. ఇదే హార్ష్ రియాలిటీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే, ఒక బెటర్ లైఫ్, నువ్వు ఊహించుకున్న లైఫ్, నువ్వు కలల కన్న లైఫ్ నీకు రావాలి అంటే ఫస్ట్ నువ్వు ఫోకస్ చేయాల్సింది పైసా మీద. నువ్వు ఫస్ట్ డబ్బులు సంపాదించు. నేను నిజంగా ఓపెన్గా లిటరల్లీ చెప్తున్నా, డబ్బులు లేకపోతే కనీసం విలువను కూడా ఇయ్యరండి. నువ్వు డబ్బులు సంపాదించట్లేదు, నీ దగ్గర పైసలు లేవంటే నీ పెళ్ళాం కూడా నేను దగ్గర. దిస్ ఇస్ హార్ష్ రియాలిటీ. అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. చాలా వరస్ట్గా ఉంటాయి సిచ్యువేషన్స్ అనేవి. అంటే కొంతమంది వైఫ్స్ కొంతమంది వైఫ్ అర్థం చేసుకుంటారు భార్యలు, కొంతమంది అర్థం చేసుకోరు. ఓవరాల్గా ఏంటి అంటే నువ్వు ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన డబ్బులు సంపాదించడం. నువ్వు వచ్చి నీ పరిస్థితి దారుణంగా ఉంది. ఎగ్జాంపుల్, ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ మీకు చెప్తా. ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే నేను వెళ్ళాలంటే భయపడాను. అంటే నువ్వేం చేస్తావు అని అడుగుతావని కాదు, వాడు ఎవరో వచ్చి నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతారని కాదు. అక్కడికి వెళ్ళడానికి నాకు సరైన బట్టలు లేవు. అసలు అంటే ఒక సిచ్యువేషన్లో మా నాన్న అంటే నేను అంటే నేను చాలాసార్లు చెప్పి ఉంటాను. నాకు చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు అవసరమా ఖర్చు పెట్టడం అని ఆలోచించి మా నాన్న చినిగిపోయిన చెప్పులు మా నాన్న చినిగిపోయిన చెప్పులు వ- కుట్టించుకొని 1 ఇయర్ వాడుకున్నా. 1 ఇయర్, 1 ఇయర్, 1.5 ఇయర్ దగ్గర దగ్గర వాడుకున్నా. అంటే ఇలా ఉంటుంది ఈ సిచ్యువేషన్స్. అంటే నేనేమంటున్నానంటే అలాంటి సిచ్యువేషన్స్ కానీ ఇలా నలుగురిలోకి వెళ్ళలేకపోవడం సిగ్గు కాదు. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే లవ్ ఫెయిల్యూర్ అయింది నలుగురిలోకి వెళ్ళడం. ఇక్కడ ఏంటి అంటే రియలైజ్ అవుతారు, ఇంపార్టెన్స్, మనీ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది కొన్నిసార్లు మనకి. సో నేనేమంటున్నా, ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన డబ్బుల మీదే. మనీ సంపాదించండి. సంపాదించిన తర్వాత మీరు కలల కన్నా మహారాణి మీకు ఎదురుగా మిమ్మల్ని అర్థం చేసుకుని వస్తుంది. వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఫస్ట్ రాజ్యం సంపాదించు. రాజ్యం అంటే ఫస్ట్ నీకు ఒక స్థానం సంపాదించుకో సొసైటీలో. ఈ విషయాన్ని ఆలోచించండి. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎంత ప్రెజర్ నీకు వస్తుంటే అంత హార్డ్ వర్క్ చేయి. అలా కావట్లేదు, అయిపోతుంది. కమింగ్ టు కిందకు వచ్చేస్తున్నావు ఇక. లిటరల్లీ రోడ్డు మీద ఉన్న ఒక 100 రూపాయలు పెట్టి ఫుడ్ కొనుక్కోలేని తినలేని మీల్స్ తినలేని పరిస్థితిలో కూడా ఉన్నావు. బట్ స్టిల్ నువ్వు ఫోకస్ చేయాల్సిన ఆకలి మీద కాదు, ఎవరు ఇస్తారన్న దాని గురించి కాదు. ఫోకస్ చేయాల్సింది ఆ పోటు గురించి కాదు. ఫోకస్ చేయాల్సింది వర్క్ మీద, సంపాదన మీద. అన్నీ వచ్చేస్తాయి. నువ్వు అనుకునే అన్నీ నీ లైఫ్లో జరగాలి అంటే సంపాదించు. డబ్బులు సంపాదించు. డబ్బులు సంపాదిస్తే ఇట్లా ఉంటుంది లైఫ్. ఇట్లా నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు ఏమైనా చేయొచ్చు. అన్యాయంగా కాదు, డబ్బులు సంపాదించు. ఓకే, ఆలోచించు. థ్యాంక్ యూ.